ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్సీలను వెళ్ళమని చెప్తూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం శాసనసభకి రారు. అంటే మండలిలో పెద్దల సభలో వాళ్ళకి పట్టు ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి నిన్న ఏ విధంగా మండలిలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేసి గొడవ చేశారు అనేది మనం చూసాం. అలాగే ఒకవేళ ప్రతిపక్ష నేతగా మాకు ఇవ్వకపోతే కనుక మేము మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాం, మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎంత సమయం ఇస్తారు అనే దాని గురించి కూడా క్లారిటీ చెప్పడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే వాళ్ళకి గెలుస్తాము అని చెప్పి అంత పక్కాగా ఆలోచన ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి ఎంపీస్ కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాము అని చెప్పని అంటున్నారు. రోజుకొక విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన వాదన, ఆయన యొక్క భావన, ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడుకుందాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు స్టూడియోలో అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే బోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అయితే ప్రస్తుతానికి పెద్దల సభలో బలం ఉందని చెప్పి ఆయన ఎమ్మెల్సీకి సంబంధించి వెళ్ళి అక్కడ మా వాదనలు వినిపిస్తామని అన్నారు. ఆ బలం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. నిన్న కూడా 3 టీడీపీకి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కూడా రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? జగన్మోహన్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు ఆనంద్ సాగర్ గారు, అలాగే సోదరి రజని, మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన రాజకీయ ఆయన భూమికి ఆయనే నష్టం కలిగించుకుంటూ ఉంటున్నారు అసంబద్ధమైన అవగాహన రాజ్యపు నిర్ణయాలతోటి. ఇవాళ 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా కనుక మీరు ఇవ్వని పక్షంలో, నేను అడిగినంతసేపు మైక్ ఇవ్వని పక్షంలో నేను సభకు హాజరుగాను అంటున్నారు. నాకు ఈ సీన్ చూస్తే దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. మా ఇంట్లో షూటింగ్ జరగాలి అని అంటే నా క్యారెక్టరు నేను డైలాగులు చెప్పినా చెప్పకపోయినా మీరు ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి, మీ హీరో పక్కన నాకు చేరేయాలి, మీ హీరోకి ఏ భోజనం పెడితే ఆ భోజనం నాకు పెట్టాలి, అట్లయితేనే షూటింగ్ జరగనిస్తాను అంటాడు. అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా నాకు సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా మైక్ ఇస్తే నేను సభకు వస్తా, మైక్ ఇవ్వండి అని చెప్పని ముందుగా నాకు అష్యూరెన్స్ ఇవ్వమంటున్నాడు. ఇది ఎక్కడ అంటే ఇప్పటి వరకు నాకు అష్యూరెన్స్ ఇస్తే నేను సభకు వస్తాను అని చెప్పిన సభ్యుడే లేరు. ఎందుకంటే గత టెన్యూర్లో 23 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి ఉంటే అందులో 4 వైసీపీలోకి ఆల్రెడీ ఫిరాయించుంటే మిగిలిన 19 మందిలో ఒకరోజు 18 మందిని సస్పెండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కొన్ని గంటల పాటు 156 మందికి సమాధానం చెప్పారు. వాళ్ళు ఆయన అవహేళన చేస్తూ ఉన్నారు, ఎత్తిపొడుస్తూ ఉన్నారు, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అవమానించే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అన్నిటినీ ఒక్కరుగా ఆయన ధీటుగా దాటిగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టారు. అంటే నాయకత్వపు పటిమ కష్టకాలంలో బయటపడుతుంది. అన్ని సాఫీగా ఉన్నప్పుడు 151 మంది మద్దతు ఉన్న రోజు, ఆ రోజు నా అంతటి మొగాళ్ళు లేరని చెప్పని విరవేగటం కాదు. ఇవాళ ప్రజలు 11 ఇచ్చిన రోజున ఆ 175 మంది పోటీ చేస్తే 11 మంది మాత్రమే నెగ్గిన రోజున ఇవాళ 175 నియోజకవర్గాలకి సంబంధించి 11 మందే ప్రతినిధులుగా ఇవాళ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న రోజున 175 నియోజకవర్గాలకి సంబంధించిన అంశాలు సభలో ప్రస్తావించే అవకాశం ఈ 11 మందికి మాత్రమే ఉన్నప్పుడు అప్పుడు అసలు స్థైర్యాన్ని ప్రదర్శించాలి. 164 మంది ఉన్న అధికార పక్షాన్ని చూసి బెనక్కుండా తొనకుండా సూటిగా స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లోకి చూసి ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఆ స్థైర్యాన్ని ప్రదర్శించలేని పిరికితనంతో సభ నుంచి పారిపోతా ఒకవేళ ప్రభుత్వం కనుక చట్టపరంగా చర్యలు తీసుకొని మనల్ని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి వస్తే ఆ రోజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామంటున్నాడు. వాళ్ళ సభ్యులు కూడా ఈ వ్యాఖ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా విసుగొస్తూ ఉంది. అరే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, మొట్టమొదటిసారి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఆలూరు నుంచి విరూపక్ష గారు, ఇటువంటి వాళ్ళు కొత్తగా సభకు ఎన్నికయ్యారు. వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలని కోరుకుంటారు కదా. అరే 175 మందిలో 11 మంది ఎన్నికైనప్పుడు ఇవాళ ప్రతిపక్షంలో మన సామర్థ్యాన్ని నిరూపించుకునే ఆస్కారం కూడా లేకుండా ఈయన ఒంటెత్తు పకడుతోటి ఆయనకేముంది, ఆయన ఒకసారి ఎంపీ చేశాడు, ఒకసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశాడు, ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు. ఆయన సభకు హాజరైనా కాకుండా ఆయన ఇబ్బంది పడేదేం లేదు. కానీ మనం మొట్టమొదటిసారి ఎన్నికైన వాళ్ళం,
ఇవాళ మన సామర్థ్యాన్ని నిరూపించుకొని మళ్ళీ ఎన్నికల నాటికి మనల్ని ఎన్నుకున్న ప్రజల మద్దతు మనం పొందగలగాలి అని అంటే మన పనితీరు మెరుగుపరచుకోవాలి, మన పనితీరు రుజువు చేసుకోవాలని చెప్పిన వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళ ఈయన తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయ పర్యవసానం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా పణంగా పెడతా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ ఎన్నికలు అంటాడో చూస్తూ ఉండండి. నిన్న ఎమ్మెల్సీలో ఎలా అయితే రిఫ్ట్ వచ్చిందో, అంటే ఎమ్మెల్సీలో రిఫ్ట్ ఈ రోజే రాలా, దాన్ని ఆ చైర్మన్ గారు దాన్ని వీలైనంత కాలం ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా మర్యాదపూర్వకమైన నిష్క్రమణ కోరుకున్నారు. వాళ్ళు ఈ పార్టీలో నెగ్గి ఇంకొక పార్టీలోకి ఫిరాయించాలని చెప్పని వాళ్ళు కోరుకోలే. ఆ పార్టీ ద్వారా దక్కిన పదవులని గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఆ పదవులు వదిలేసుకొని బయటకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ చైర్మన్ గారిని అడ్డం పెట్టి, అంటే అక్కడ కూడా కౌన్సిలే నా బలం బలగం అని చెప్పి ఈయన ఫీల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కౌన్సిల్లో సంఖ్యాబలం కనుక తగ్గిన పక్షంలో అక్కడ కూడా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయనే ఉద్దేశంతో కొంతమంది పార్టీ మార్పుకి కనుక ఎలో చేస్తే ఇక ఆ పార్టీలో ఎవరు మిగలరనే ఉద్దేశంతో అక్కడున్న లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కానీ అక్కడ చైర్మన్ గిరికి కూడా ముప్పు వస్తుందనే ఉద్దేశంతో, అంటే అక్కడ నెంబర్ గేమ్ కనుక చేంజ్ అయిన పక్షంలో అక్కడ చైర్మన్ గిరికి కూడా ముప్పు వస్తుంది. దాంతో ఏంటంటే వ్యూహాత్మకంగా వీళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా ఇండెఫినెట్గా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా విసిగి వేసారి నిన్న ముగ్గురు ఆ ఉన్న పదవులతోటే వాళ్ళ కండవాలు కప్పించుకున్నారు. వాళ్ళు ఆ పదవులతో కండవాలు కప్పించుకోవాలని అనుకోవాలా, కానీ ఆ కంపల్షన్ వీళ్ళు క్రియేట్ చేశారు. దాంతో వాళ్ళ ఏ విధంగా అయితే అక్కడ జరిగిందో అదే విధంగా ఈ మిగిలిన 10 మంది శాసనసభ్యుల్లో కూడా మహా అయితే క్యాబినెట్లో నెగ్గిన ఏకైక మంత్రి అదర్ దాన్ సీఎం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొత్తం క్యాబినెట్లో వాళ్ళిద్దరే మిగులుతారు. మిగిలిన 9 మంది శాసనసభ్యులు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రజల నుంచి ఎదురుకాబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి రావడంతో అన్నిటికన్నా ముఖ్యంగా మళ్ళీ ఉప ఎన్నికలకు ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటారండి? ఒక పక్క ఇంత గౌరవం ఎదుర్కొని కళ్ళ మీద కనిపిస్తున్నారు. ఒక పక్క విచారణలు జరుగుతూ ఉన్నాయి, చాలా మంది అరెస్టులే జైళ్లలో ఉంటా ఉన్నారు. రెండో పక్క ప్రభుత్వం తాము వాగ్దానం చేసిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రజలలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబరెన్స్ డెవలప్ అయ్యే స్కోపే లేదు. ఇటువంటప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టుకొని ఆ నెగ్గిన 10 మంది వాళ్ళు ఎందుకు ఉప ఎన్నికలకు సిద్ధపడతారు? అటువంటి అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు ప్రకటన చేయడం ద్వారా ఆయనే తన పక్కనున్న 10 మందిలో ఆ కంపల్షన్ వీళ్ళు క్రియేట్ చేశారు. దాంతో వాళ్ళ ఏ విధంగా అయితే అక్కడ జరిగిందో అదే విధంగా ఈ మిగిలిన 10 మంది శాసనసభ్యుల్లో కూడా మహా అయితే క్యాబినెట్లో నెగ్గిన ఏకైక మంత్రి అదర్ దాన్ సీఎం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొత్తం క్యాబినెట్లో వాళ్ళిద్దరే మిగులుతారు. మిగిలిన 9 మంది శాసనసభ్యులు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రజల నుంచి ఎదురుకాబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి రావడంతో అన్నిటికన్నా ముఖ్యంగా మళ్ళీ ఉప ఎన్నికలకు ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటారండి? ఒక పక్క ఇంత గౌరవం ఎదుర్కొని కళ్ళ మీద కనిపిస్తున్నారు. ఒక పక్క విచారణలు జరుగుతూ ఉన్నాయి, చాలా మంది అరెస్టులే జైళ్లలో ఉంటా ఉన్నారు. రెండో పక్క ప్రభుత్వం తాము వాగ్దానం చేసిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రజలలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబరెన్స్ డెవలప్ అయ్యే స్కోపే లేదు. ఇటువంటప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టుకొని ఆ నెగ్గిన 10 మంది వాళ్ళు ఎందుకు ఉప ఎన్నికలకు సిద్ధపడతారు? అటువంటి అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు ప్రకటన చేయడం ద్వారా ఆయనే తన పక్కనున్న 10 మందిలో నుంచి కూడా ఒక 9 మందిని ఆయనే కాలదనుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే మార్గం ఆయనే సుగమం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి కూడా ఇవాళ తలకపోసుకొని పేడ వదిలించుకున్నంత సంతోషంగా ఫీల్ అయ్యి ఉంటారు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆహా మంచిది, మన నిర్ణయం మనం తీసుకోవడానికి ఆయనే వెసులుబాటు కల్పించాడు, మన నిర్ణయం మనం తీసుకోవచ్చు అని చెప్పని ఖచ్చితంగా ఈ సమావేశాల్లో కాకపోతే రేపు శీతాకాల సమావేశాల నాటికైనా సరే వాళ్ళు సభకు హాజరవుతారు, వాళ్ళ సభ్యత్వాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఒకవేళ ఆ రోజు డిస్క్వాలిఫై అయితే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరికే ఆగత్యం పట్టుద్ది. మిగిలిన శాసనసభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఆ రిస్క్ తీసుకోరు, వాళ్ళ తల మీదకి ఆ పరిస్థితి తెచ్చుకోరు. 100కి 100 రూపాయలు వాళ్ళ నిన్న ఆ ముగ్గురు కూడా బల్లి దుర్గాప్రసాద్ గారు అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి తను 12 నెలల నాడు లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిజైన్ చేశారు. తర్వాత కరి పద్మశ్రీ గారు ఆమె 13 నెలల నాడు రిజైన్ చేసింది. జయమంగళ వెంకటరమణ గారు ఆయన సుదీర్ఘకాలం క్రితం రాజీనామా చేసి సభలో నిలదీశారు, మా రాజీనామాలు ఎందుకు ఆమోదించరు మీరు అని చెప్పారు. చివరికి వాళ్ళ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి కూడా చైర్మన్ గారిని మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి అని అంటే అఫిడవిట్ ఫైల్ చేయడానికి టైం తీసుకొని మళ్ళీ విచారణ నాటికి కూడా అఫిడవిట్ ఫైల్ చేయకపోతే మాకు మళ్ళీ అదనంగా టైం కావాలంటే అప్పుడు వాళ్ళ అడ్వకేట్కి
10,000 రూపాయలు జరిమానా విధించింది. ఆ 10,000 రూపాయలు వసూలు చేసి బార్ కౌన్సిల్ రూమ్లో వాళ్ళ లైబ్రరీలో బుక్స్ కొని ఆ లాయర్లకి ప్రొవైడ్ చేయమని చెప్పింది ధర్మాసనం. అంటే ఇవాళ చైర్మన్ గారు సిగ్గుపడాలి. ఇవాళ ఆయనకి శిక్ష విధించినట్టు 10,000 రూపాయలు జరిమానా అంటే ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ మాత్రం ఇంటెగ్రిటీ అనేది ఉన్నా కూడా ఒక్క క్షణం కూడా స్థానంలో కొనసాగడానికి వీల్లేదు. ఇవాళ 10,000 రూపాయలు జరిమానా అనేది చిన్న ఇష్యూ కాదు. 100కి 100 రూపాయలు 10,000 రూపాయలు జరిమానా విధించిన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యతగా నా నిర్ణయ పర్యవసానం ఇవాళ ధర్మాసనానికి నా పట్ల ఆగ్రహం కలిగిన తర్వాత నాకు ఈ స్థానంలో కూర్చునే గౌరవమే లేదని చెప్పి ఆయనే నిర్ణయం తీసుకోవాలి. రైట్. ఆనంద్ గారు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, ఆ 2 మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మా నోట్లో నుంచి ఏ మాట వచ్చేటట్లయితే ఏం కనిపించడం లేదు. అయితే మీరు సభలోకి వస్తే టైం ఇస్తాము అని చెప్పి కూడా కరెక్ట్గా చెప్పట్లేదని అంటున్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అంపసాని గారికి, రజనీ గారికి హృదయపూర్వక నమస్కారం. ప్రజాస్వామ్యం గురించి తెలియనటువంటి వ్యక్తి, రాజ్యాంగం విలువ తెలియనటువంటి వ్యక్తి కేవలం పదవీకాంక్షతో ఆవేళ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసిన డబ్బుతో ఒక పత్రిక పెట్టి, ఒక ఛానల్ పెట్టి, జైల్లో ఉండి రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యం యొక్క అందం, విలువ ఏ విధంగా తెలుస్తాయని మనం అనుకోవాలో మనకు అర్థం కావట్లేదు. యుద్ధంలో ఓడిపోయినంత మాత్రాన, కథన రంగంలో చతికిలు పడినంత మాత్రాన, నేను సభకు రాను, నన్ను ప్రజలు గద్దె దింపేశారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని కోపగించుకోవడం, దానికి వక్ర భాష్యాలు చెప్పడం, కోర్టుకెళ్ళడం, గంటకో రకంగా పూటకో రకంగా నాలికి మడత పెట్టి మాట్లాడడం, అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వచ్చినటువంటి విద్య. అది ఏదో విధంగా సభని ఎగ్గొట్టి ఈ రాబోయే 3.5 ఏళ్ళు కాలం గడపాలనేది అతని ఉద్దేశం. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ఫేక్ మీడియా ద్వారా అప్రతిష్ట పాలు చేసి ప్రజల్ని మరొక్కసారి నమ్మించి గొంతు కోయాలనేది అతని ఎజెండా. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇటువంటి అక్రమార్కులు ప్రవేశిస్తే ఇటువంటి ఫలితాలే మనం చూస్తూ ఉంటాం మేడం. గతంలో ఇతను నిజంగా రాజకీయ అవగాహన ఉండుంటే, రాజకీయ చరిత్ర తెలుసుంటే ఈ విధంగా మాట్లాడు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వెంకయ్య నాయుడు గారు ఒక్కడే అసెంబ్లీలో ఉండేవాడు, జైపాల్ రెడ్డి గారు ఒక్కడే ఒక పార్టీ తరఫున ఉండేవాడు, ఓంకార్ గారు ఒక్కడే ఒక పార్టీ తరఫున ఉండేవాడు, అలాగే వాజ్పేయి గారు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన ఒక్కడే పార్లమెంట్ లో ఉండేవాడు. కాబట్టి ఒక్కడున్నా నువ్వు నాయకుడు అంటున్నావు, ఒక పార్టీ పెట్టావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టావు, నువ్వు ఒక్కడో చాలు. దానికి నీకు స్ఫూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. మీరు ఎన్ని రకాలుగా ఆయన్ని దూషించినా, ద్వేషించినా, అపహాస్యం చేసినా, హేళన చేసినా, సభలో ఆయన కాలి గోటికి పనికిరాని వాడు కూడా ఆయన ముక్కు మీద వేలు పెట్టి మాట్లాడినా తట్టుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, సభను గౌరవించి, తనను ఎన్నుకున్నటువంటి ప్రజల్ని గౌరవించి ఆవేళ సభలో ఆయన మాట్లాడడం జరిగింది, సభకు వెళ్ళడం జరిగింది. సభకు వెళ్ళేటప్పుడు కూడా హోంగార్డు స్థాయి కానిస్టేబుల్ కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా అంత అవమానాన్ని తట్టుకుని సభకు వెళ్ళారు. ఎంత అపహాస్యం అంటే, మనం మహాభారతం లాంటి పురాణంలో కూడా ఆ కౌరవ సభలో కూడా అంత విశృంఖలత్వాన్ని మనం చూడలేకపోయాం. నీకేమన్నా గట్స్ ఉంటే, నువ్వేదో పెద్ద మొనగాడిని పుడింగిని చెప్తావు కాబట్టి, నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిన్ను ఎన్నుకున్నటువంటి పులివెందుల ప్రజల ప్రతినిధిగా సభకు వెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రజాస్వామ్యం నీకు చెబుతుంది. దాన్ని కూడా నువ్వు తొంగలో తొక్కి నీతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కూడా పాడు చేసే పరిస్థితి. అంటే ఏదో కూసే గాడిదొచ్చి మేసే గాడిదని పాడు చేసిందంట, చెడగొట్టిందంట. ఆ విధంగా ఏదో నీ బీఫారం మీద నెక్కిన పాపానికి, నిన్ను నమ్ముకొని
డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్లో వాళ్ళు చేతులు కాల్చుకున్న పాపానికి వాళ్ళని బలివ్వాలనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు లోకల్ బాడీస్లో ఎంపీటీసీ కానీ ఒక పంచాయతీ వార్డు మెంబర్ కానీ వరుసగా 3 బోర్డు మీటింగ్లకు వెళ్ళకపోతే వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఇతనికి లేదంటే ఏం చెప్పాలండి? ఇటువంటి దుర్మార్గుడు, దుష్టుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక డబ్బా పాలలో ఒక బొట్టు కిరోసిన్ పోతే ఎంత ఆ పాలని స్పాయిల్ అవుతాయో రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు, రాజకీయ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాడు, పనికి మారినటువంటి ఆ వాదనకి తావిస్తున్నాడు. అంటే ఇక్కడ జరుగుతున్న మంచి అంతా పక్కకు పోతుంది ఇతని యొక్క వికృత చేష్టల వల్ల. ఇతనికి ఉత్తర కుమారుడికి తేడా ఏముందండి? ఆవేళ అర్జునుడు ఆ పేడి రూపం ముగియకపోతే ఉత్తర కుమారుడు రథం దిగి పారిపోతున్నాడు కదా. సరే, ఇప్పుడు కొత్తగా ఒకవేళ రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఆంక్షలు కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు కూడా ఇట్లా చెయ్యొచ్చేమో అని చెప్పి అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా అసలు. తప్పకుండానండి. ఇప్పుడు అదే చెప్తున్నాను, అసలు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, రాజకీయ విలువల్ని పాతరేసేసాడు. అతన్ని చూసి మరి ఆ పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయో మనకు తెలియదు కానండి. అసలు రాష్ట్రంలో ఈ పరిణామాలు పరిశీలిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా అసహించుకుంటున్నాడు. సభ మీద కోపం ఏంటండి ఇతనికి? ఇప్పుడు మైక్ ఇవ్వాలనేది షరతు ఏంటి అసలు? ఆ షరతులు ఏమో స్పీకరు అతని యొక్క విచక్షణాధికారాన్ని అక్కడ ఉపయోగించి ఏ సభ్యుడికి ఎంత సమయం ఇవ్వాలనేది స్పీకర్ ఇష్టం. ఈ స్పీకర్ అబౌవ్ ది పాలిటిక్స్, అబౌవ్ ది పార్టీస్. అటువంటి విచక్షణాధికారం కలిగి ఉన్నటువంటి స్పీకర్ని సవాలు చేస్తూ నాకు మైక్ ఇవ్వడు అంటాడు, నాకు సమయం ఇవ్వరు, నాకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం ఇస్తారు, ఆ సమయంలో నేను ఏం మాట్లాడగలుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలకి మళ్ళీ ఉద్బోధిస్తాడు. ఏమిటండి ఇది అసలు? దీన్ని వితండవాదం అనరా, కుతర్కం అనరా, క్షుద్ర రాజకీయం అనరా, దీన్ని పనికి మాలిన వాదన అనరా దీన్ని? ఇటువంటి ఉత్తర కుమారుడు మనకు అవసరమా ఈ రాష్ట్రానికి? వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, ఆ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి. ఎంతకాలం అతను పదకట్టల కింద నలిగిపోతారో 10 మంది ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి. ఎందుకు నీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు? 9 మంది అనుకోవాలండి. పెద్దిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎట్లాగూ చెవదాటరు. అవునండి, ఇద్దరు తోడు దొంగలు కదా, తోడు దొంగలు కలిసే ఉంటారు. మరి మిగతా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు కదా. పాపం ప్రజల్ని అంత ఎదురుగాలిలో, ఆ సునామీలో ఎదురు నిలిచి గెలిచినటువంటి వాళ్ళు ప్రతినిధులు, వాళ్ళని వేళ అడ్డంగా బలివ్వాలని చూస్తున్నాడు తన స్వార్థం కోసం, తన వ్యక్తిగతమైనటువంటి ఆ కక్ష కార్పణ్యం ఏదైతే ఉందో తీర్చుకోవడం కోసం అట్లా చేస్తున్నాడు. రాజకీయాల్లో ఈ స్పోర్టివ్నెస్ లేకపోతే రాజకీయాలకు విలువలు ఉండవండి. ఎవరు మనజాలరు రాజకీయాల్లో. పార్టీ పరంగా పోరాటం అనేది చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నీ మీద ఉంది. అంతేగాని బయటకు వచ్చి నువ్వు నీలాప నిందలేయడం, బురద జల్లడం, అబద్ధపు ప్రచారానికి నువ్వు అలవాటు పడిపోయి ఫేక్ ప్రచారంతో నువ్వు బట్టకట్టాలనుకుంటే నీ పుట్టగతులు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చరిత్ర మరొక్కసారి మళ్ళీ అతనికి రుచి చూపించే పరిస్థితులు వస్తున్నాయి రాష్ట్రంలో. రైట్. రజని గారు నమస్తే అండి. నమస్తే అండి. రజని గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి అందరికన్నా భిన్నంగా ఉంటుంది. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించకుండా వ్యాపార రాజకీయ నేతగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే నాకు ఈ ఎలక్షన్ అన్నారో ఒక 2-3 కంపెనీల వాళ్ళు కాల్ చేసినారండి. ఇదేంటి రాష్ట్రంలో ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఏంటో ఎలక్షన్ అంటాడేంటి, మేము ఈ మెడికల్ కాలేజ్ కి టెండర్లు వేయడానికి వస్తున్నాము, లేకపోతే కంపెనీలు ఫామ్ చేయడానికి మా కంపెనీ వాళ్ళు అమెరికా నుంచి శాంక్షన్ చేసినారు మీ రాజధానికి, ఈ టైంలో ఏంటి మళ్ళీ గలాటాలు ఇవన్నీ అని అడుగుతున్నారండి. అతను మనకి చెప్పలేదు ఈ మెసేజ్, కంపెనీల వాళ్ళకి చెప్తున్నాడు, టెండర్ల వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలుసు, పోలీసులు కూడా మిమ్మల్ని బట్టలు ఊడదీస్తానని, లేకపోతే సప్త సముద్రాలు దాటైనా మిమ్మల్ని ఈడ్చుకొస్తానని, మీరు రిటైర్ అయిపోతారేమో అయినా గాని వదలని అన్ని బెదిరిస్తుంటే ఇంకా కూడా అక్కడక్కడ పోలీస్ వ్యవస్థలో గాని అధికార పరంగా గాని ఆయన అంటే కొద్దో గొప్ప భయం నడుస్తానే
కొన్ని పనులు చేయమన్నా మంచి పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో ఇంకా వ్యవస్థ మారాలి అని మా వంతు మేము తాపత్రయపడుతున్న టైంలో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల వాళ్ళు విదేశాల నుంచి వచ్చే కంపెనీల వాళ్ళు టెండర్లు వేసేవారు. వీరందరికీ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ నేనైతే వదలను, జగన్ అనేవాడు ఓడిపోయాడు, చచ్చిపోలేదు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఒకటే చెప్తున్నాను రాష్ట్రానికి, పవన్ అన్న ఉండగా జగన్ అనేవాడు దరిదాపుల్లో కూడా రాలేదు. రాష్ట్రానికి కావలి కాస్తాను, కాపు కాస్తాను, చంద్రబాబు గారు మీరు నవ్యాంధ్రను నిర్మించండి, సుపరిపాలన అందించండి, మీ వెనకాల మేము ఉంటాము అంటూ అన్ని సభల్లో ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఇది అధికారులకి, టెండర్ల వాళ్ళకి, లేకపోతే ఏదైతే కంపెనీల వాళ్ళకి రాష్ట్రం నుంచి ఇస్తున్నటువంటి భరోసా అండి. నరేంద్ర మోడీ గారు లాంటి వారే ఓ పవన్ హై ఓ అంది హై అంటే ఆ తుఫాను ఒక రాష్ట్రంలో వీస్తే ఎలా ఉంటుందో 21 గెలిచినప్పుడు మాకు అనిపించిందండి. వై నాట్ 175 అన్నాడు, నీకు 15 వస్తే ఎక్కువ జగన్ అన్నాడు. అప్పుడే మాకు ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తే 151 సీట్లు వచ్చిన వ్యక్తిని నీకు 15 వస్తే ఎక్కువ జగన్ అని ఎలా అనగలిగినాడు అంటే నిన్ను అధపాతాళానికి తొక్కేదే అని ఆయన వ్యూహం ఆయన రచించుకున్నాడండి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు చెప్తారు, కానీ కంపెనీల వాళ్ళు, టెండర్లు వారు, పోలీసు వారు, అధికారులకు చెప్తున్నాం, మీరు చక్కటి పరిపాలన అందించండి, కూటమి గౌరవాన్ని కాపాడండి, ఆయన వస్తారని మీరు భయపడాల్సిన పని లేదు. 15 అంటే ఏదైతే మూడు ఎలక్షన్స్ కి మీకు ఎటువంటి డోకా లేదు. 15 సంవత్సరాలు మనం కలిసే ఉంటాం. నవ్యాంధ్ర ఆయన చేతిలో నిర్మిస్తాం. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదండి. ఎందుకంటే బీటెక్ రవి గారే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి గెలిచినారండి. అంటే పులివెందలేది నా సంస్థానం అనడానికి లేదు ఆయనకి. కడప రెడ్డప్ప మాధవి గారు గెలిచినారు, ఒక మహిళ మీ అందరికి ధీటుగా గెలిచింది కదా. సో ఇక్కడ ప్రజలు మార్పును కోరుకున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్లుగా గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. మా కాన్స్టిట్యూన్స్ లో గల్లా మాధవి గారికి తెలుగుదేశం పార్టీ కండువా కూడా కప్పుకోలేదండి. కానీ ఒక నాయకుడు ఒక మహిళని నుంచోబెట్టారు, ఒక బీసీ మహిళను నుంచోబెట్టారు, ఒక సాధారణ గృహిణిని నుంచోబెట్టారన్న ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఏకదాటిగా ఆ బిడ్డని గెలిపించినారండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రజలు యుద్ధం చేస్తున్నారు, జగన్ ఇక్కడ కూటమి కాదు యుద్ధం చేస్తుంది, ప్రజలు యుద్ధం చేస్తున్నారు. గెలుస్తావు నువ్వు? రాని రెంకెలేస్తున్నావు. ఎలక్షన్ అంటే ఏంటనుకున్నావు? ఒక వ్యవస్థ మొత్తం ఎలక్షన్ కింద కట్టుబడి ఉంటుంది. నీ ఇష్టం వచ్చినప్పుడు రా అనడానికి నీ కింద పాలేర్లు కాదు. అసలు రాష్ట్రంలో ఎలక్షన్ జరగాలంటే అసలు ఎక్కడైనా ఎలక్షన్ జరగాలంటే ఒక మనిషి చచ్చిపోతే ఎలక్షన్ జరుగుతుంది. అసలు బై ఎలక్షన్స్ లాంటివి జరగాలి అంటే గవర్నర్ పరిపాలన రావాలి. ఏం చదువుకున్నావు? 10th క్లాస్ చదివావు నువ్వు? 9th క్లాస్ పుస్తకంలో చూడు, రాజ్యాంగ అధికారాలు చూడు, గవర్నర్ అధికారాలు చూడు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో చదువు ఒకసారి పోయి. పేపర్లు కొట్టేసి పరీక్ష రాసినోడికి ఏం తెలిసింది సబ్జెక్టు? గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు, ఎలక్షన్ నియమావళిలు, ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదించినోడు నీకేం తెలుసు? 10th క్లాస్ 9th క్లాస్ పుస్తకాలు చదివావా నువ్వు? ఇదే అండి వ్యవస్థ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎవరికో ఈ మెసేజ్ అందివ్వాలనుకుంటున్నారు, వారి దాకా అది చేరనివ్వం. గుర్తుపెట్టుకోండి. మీరు టెండర్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. మీరు పులివెందల్లో మెడికల్ కాలేజ్ కట్టారు కదా, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తో భారతీయ సిమెంట్ సేల్స్ చేయడానికి కట్టుకున్నారా కన్స్ట్రక్షన్? ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏదో ఇబ్బందిలో ఉంది కదా, మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడరు? నిన్న మొన్న ఒక పులివెందల క్లయింట్ అడిగినారండి. అదే ఆయన అసెంబ్లీకి వెళ్ళంటాడు ఏంటండి, సింహం అంటాడు. సింహం సింగిల్ గా రాష్ట్రం అంతా తిరిగేసిద్ది కానీ అసెంబ్లీలోకి వెళ్ళదా? అసెంబ్లీలోకి వెళ్ళని భయపడుతుందా? ఇలా 2 కళ్ళేసి చూడు అని చంద్రబాబు గారిని ఎన్నిసార్లు ప్రశ్నించినవయ్యా నువ్వు? నీ తండ్రి సమాన వయసులోని, లేకపోతే నువ్వు నిక్కర్లు కూడా వేసుకున్నప్పుడు ఆయన రాజకీయం చేసినోడిని, మీ నాన్న కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాడిని నువ్వు 2 కళ్ళేసి చూడు అని మాటలు ఈ రోజు కూడా రిమైండ్ పెట్టుకొని వింటామండి. మా అందరికి బాగా గుర్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వస్తాడు అసెంబ్లీలోకి అని ఎదురు చూస్తున్నాం. నేను ఇంత టైం ఇస్తేనే మాట్లాడతా. ఏం మాట్లాడుతావు? నీ మైకులన్నీ పెట్టుకుని నీకు సంక్షేమానికి సంక్షోభానికి కూడా తేడా తెలియని వాడివి, ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వాడివి, నువ్వు మైకుల ముందు మాట్లాడడానికి నీ గుంపు ఉంటే కానీ రావా? సింహం సింగిల్ గానే వచ్చిద్దే, పందులు గుంపులుగా వస్తాయి. నువ్వెందుకు గుంపులు లేదే రానంటున్నావు? నువ్వు సింహం కదా, చెప్పుకున్నావు కదా. అందుకే బోన్లో పెట్టడానికి వారు కూడా సంసిద్ధం అయ్యారు. సింహాలు బజార్లో తిరగకూడదు, సింహాలు అసెంబ్లీలోకి రాకూడదు, సింహాలు ఒంటరిగా ఉండకూడదు, అవి బోన్లో ఉండాలి అంటూ పాపం సిబిఐ వారు, ఈడీ వారు ఏమో కేసులు తవ్వుతూ ఉన్నారు. తమరిని బోన్లో పెట్టే రోజులు ఆసన్నం అవుతున్నాయి.
సో దయచేసి మీరు అధికారం అసెంబ్లీకి లేకపోతే వచ్చి- ఆయన బయటికి రావడం కానీ ప్రజల మధ్యలోకి కానీ రావడం జరగదేమో మేడం. అంటే గతంలోనే పరదాలు కట్టుకొని వచ్చినటువంటి జగన్ మహారాణి గారు ఈ రోజు అసెంబ్లీలో రావడానికి ఎందుకు సంకోచిస్తున్నారో మాకు అర్థం కావట్లా. కనీసం మీకు ఓటేసిన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మన రోడ్లు వేసినాం లైట్లు పెట్టినాం అంటే అయిపోయిందా? అక్కడ కంపెనీలు రావాలి, అక్కడ వరకు ఉపాధి పొందాలి, లేకపోతే అక్కడ ఇంకేమైనా యూనివర్సిటీలు రావాలి, ఒక పెద్ద పెద్ద కాలేజీలు ఉండాలి, మీ పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకుంటున్నారు. ఏం చేసినారు నాయన కాలం నుంచి? మీకు బలం ఉందన్నటువంటి పులివెందల్లోనే రాజారెడ్డి గారండి మా తాత అని చెప్పుకుంటాడు, ఆయన్ని అక్కడే నరికేసినారు. అక్కడే పులివెందల్లోనే నరికి చూపించినారు ఆయన్ని. ఎంతో ఏదో కొట్లాట్లోనే గొడవలు ఉన్నాయి అంటే అక్కడ నా బలం ఎక్కువ ఉందంటే అక్కడే ఎందుకు చంపేసినారంటే అక్కడ కూడా నీకు శత్రువులు ఉన్నారు, అది గతం నుంచి నడుస్తుంది. అంటే నువ్వు నచ్చని వారు ఉన్నారు, నిన్ను ఎదిరించే వారు ఉన్నారు, నిన్ను గద్దదించేవారు కూడా పులివెందల్లో ఉన్నారు, వస్తారు. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఆయన మెసేజ్ ఇచ్చింది టెండర్లకో అధికారులకో విదేశాల నుంచి వచ్చే కంపెనీలకో, వాళ్ళందరూ ఏ మాత్రం భయపడేది లేదు. 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నడుస్తుంది. బాబు గారి చేతులతో నవ్యాంధ్ర అమరావతిని తలదన్నే రాజధాని కడతారు, ఇక్కడ ఏ మాత్రం సందేహించేది లేదు. ఆయన ఎలక్షన్స్ అన్నా ఇక్కడ గవర్నర్ సంతకాలు పెట్టాలి, లేకపోతే ఇంకో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆయన 10th క్లాస్ 9th క్లాస్ పుస్తకాలు మేము కొరియర్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఆ పిల్లల్ని పిలిపించి ఇంగ్లీష్ లో మాట్లాడించి అలవాటు చేసినాడు కదా, తెలుగులో కాస్త చదివి చెప్పండి అమ్మా అని చెప్పి మేము పంపించాలనుకున్నామండి. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, పోలీసుల్ని బట్టలు ఓడిస్తానంటాడు, సప్త సముద్రాలు దాటినా వచ్చేస్తానంటాడు. సో ఇక్కడ ఒక్కటేనండి, ఆయన ఈ ఎలక్షన్స్, ఈ అసెంబ్లీ, ఈ సమయం వృధా, ఇవన్నీ పిచ్చి మాటలు. సబ్జెక్ట్ ఏమైనా ఉంటే మాట్లాడమనండి. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నేను ఎలక్షన్ కి రమ్మన్నాను వాళ్ళు రాలేదు, నేను రమ్మన్నాను వాళ్ళు రాదు. నువ్వు రమ్మంటే రావడానికి ఇక్కడేమన్నా రంభా ఊర్వశులు అనుకున్నారా? నువ్వు రమ్మంటే రావడానికి వాళ్ళు కూడా రారు పాపం తమ కోసం. ఏదో బలవంతంగా సినిమా హీరోలను ఎత్తుకొచ్చినటువంటి హీరోయిన్లు ఎత్తుకొచ్చినట్టు చరిత్రలు ఉన్నాయట, మాకు తెలియదులేండి, విన్నాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ రాష్ట్రంలో అస్తవ్యస్తం చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ చేయడానికి, అవతలను రెచ్చగొట్టడానికి, మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అంటూ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసాలు చేయడానికి, కళ్ళు ఇదిగో చూడు అని అసెంబ్లీలో మొరగడానికి, ఇక్కడ అన్ని ఏంటి సార్ పరిస్థితి? సో మీ 11 మంది కూడా ఇందాక సార్ చెప్పినట్టు పాపం కొత్త వాళ్ళు అసెంబ్లీలో నుంచొని మైకుతో మాట్లాడాలని కోరిక ఉంటది, మీరు ఆ కోరికలు తీర్చట్లే. ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే పాపం వాళ్ళు పారిపోతారేమో, వెళ్ళిపోతారేమో, మీ గొయ్యి మీరే దోక్కుంటున్నారు అంటున్నారు రాజేష్ గారు. అది వాస్తవం అయి ఉండొచ్చు. పాపం పరిస్థితులు వాళ్ళకు కూడా ఎన్నాళ్ళు రానైనా ఆ పరదా చాటును దాక్కుంటే గెలిపించిన ప్రజలు తిడుతున్నారు. మీరు వెళ్ళండి, ఆయనతో మీకెందుకు, మేము మిమ్మల్ని కదా గెలిపించింది, ఇవ్వండి, అనవసరంగా గెలిపించాం అంటూ మళ్ళీ రెండోసారి గెలిపించే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు, ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రజల సహకారం లేదు. కూటమి సూపర్ హిట్ అయిపోతుందని చూస్తున్నారు. మోడీ గారి సహకారం ఇన్నిసార్లు వస్తుంది రాష్ట్రానికి. ఆయన మీ హయాంలో ఒక్కసారి వచ్చినాడా సార్? రాష్ట్రానికి ఎన్నిసార్లు తెప్పించినారు సార్? యోగాంధ్ర అంటూ ఇక్కడ పెడితే దేశాలు మొత్తం ఆయన ఇక్కడి నుంచి చూసినాయి. ఏ రాష్ట్రానికి వెళ్ళారు? ఈ రాష్ట్రానికి వచ్చారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మొరిగినవి ఎవరు పట్టించుకోరండి, పట్టించుకోకూడదని కూడా మేము కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రజని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ మహా డిబేట్.